వీడియోలో నా పాత్రలు, సన్నివేశాలు అన్నీ కల్పితం మాత్రమే. ఏ ఒక్కరిని ఉద్దేశించినబడవి కాదు. ఒకవేళ మీకు ఎవరినైనా ఉద్దేశించినవి అనిపిస్తే వాళ్ళకి హేట్ మాత్రం స్ప్రెడ్ చేయకండి మావ. ఎందుకంటే మేము కూడా హేట్ స్ప్రెడ్ చేయాలనుకోలే. మీకు ఫన్ ఇచ్చి మీకు ఎంటర్టైన్మెంట్ ఇద్దాం అనేదే మా మోటో. కాబట్టి ఇందులో చాలా జోక్స్ ఉన్నాయి. జోకుని జోక్గా తీసుకోండి మావ. జోకుని జోక్గా తీసుకోలేనాడు జోకర్తో సమానం. వీడియోని చూసేయండి. నమస్తే మావ, బాగున్నారా? ఇవాళ వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికీ నేను ఒక చిన్న పెట్ట కథ చెప్పబోతున్నా. ఈ కథ విన్న తర్వాత మీ కామెంట్లు, మీ రివ్యూలు మాకు కామెంట్ చేయండి. మేము ఎవరికి స్ట్రైక్లు అయితే అయ్యాం. ఇప్పుడు కథ విషయానికి వస్తే, కథ పేరు కంచు రాజ్యంలో మంచి శిల్పాలు. నాయన నువ్వు మొదటి చెప్తా. అనగనగా మా మహారాజ్యం అనే గొప్ప రాజ్యం ఉండేది. శిల్పాలకు ఆ రాజ్యం ప్రసిద్ధిగాంచింది. అందులో రాజ్యాధికారం కోసం పదవిదాహంతో ఉన్న కంచురాజు జరిగిన ఎన్నికల్లో తండ్రి బలగం, స్నేహ బలగం కూడుకొని ఎన్నో సమావేశాలు, రాద్ధాంతాలు జరిగిన తర్వాత అధికారాన్ని చేజిక్కించుకున్నాడు. రాజ్యం, మంత్రివర్గం ఏర్పడిన పిమ్మట కంచు కుటుంబం నుండి ఒక అద్భుతమైన శిల్పాన్ని చెక్కించాలని రాజు అనుకున్నాడు. అధికారానికి ముందు తండ్రి అండతో ఎన్నో శిల్పాలని చెక్కినా ప్రజాదరణ పొందలేకపోవడంతో కార్యాచరణలో భాగంగా శిల్పాలని విదేశాల్లో చెక్కించాలని అనుకున్నాడు. శిల్పాలని చెక్కించిన పిమ్మట విదేశాల నుండి తీసుకువచ్చానని రాజప్రజల్ని నమ్మించి తన కళాశృతితో ఒక అందమైన భాగాన్ని మొత్తం చూపించకుండా కొంత భాగాన్ని ప్రజలకు దర్శింపజేశాడు. శిల్పాలు చూసిన ప్రజలు ఆ శిల్పాల గురించి ఎన్నో రకాలుగా విమర్శలతో ప్రజలు మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. వాళ్ళ విమర్శలు, విక్రింతలు భరించలేని రాజు సరైన అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉండగా ఒక చిన్న విషయంగా ఆ దేశ ప్రధానమంత్రి వర్గ సభ్యుడైన ధర్మతేజ వారు గట్టిగా ప్రశ్నించడం వల్ల ఒక మందబుద్ధి గలవాడు కారాగార పాలయ్యాడు. ఈ విషయం జరిగిన తర్వాత కంచురాజు ఎవరైతే శిల్పాలను ఉద్దేశించి విక్రింతలు చేశారో వాళ్ళని రాజబహిష్కరణ చేయిస్తానని ప్రకటనగా ఇచ్చాడు. దీన్నే అదనుగా అనుకున్న కంచురాజు ఇతర శిల్పాల గురించి కాకుండా తన అధికార మతంతో, తన అసహనంతో తన శిల్పాల గురించి విమర్శించిన వారిని మాత్రమే రాజబహిష్కరణ చేయసాగాడు. మంత్రివర్గ సభ్యుడైన వెంకట మహేశ్వరుడు తన ప్రజల మధ్యకు వచ్చి శిల్పాలను ఉద్దేశించి విమర్శలు, విక్రింతలు చేసే వాళ్ళని బందిపోట్లుగా, తీవ్రవాదులుగా గుర్తించి బహిష్కరించాలని ప్రచారం చేశాడు. కానీ రాజమతంతో తన శిల్పాకృతి గురించి ఏమని విమర్శించారో తెలియకుండా, తెలుసుకోకుండా ప్రజలను బహిష్కరించసాగారు. బహిష్కరించిన పిమ్మట తన సైనికులతో శిల్పాన్ని పొగిడితేనే రాజ్యానుమతి ఉంటుందని ప్రజలకు చెప్పడంతో ఎన్నో సంవత్సరాలుగా రాజ్యంలో జీవిస్తున్న ప్రజలు అయోమయంలో పడ్డారు. శిల్పాల ప్రదర్శన గురించి మాట్లాడడమే జీవనాధారంగా పెట్టుకున్న ఆ కొద్దిమంది ప్రజలు రాజమతం వల్ల ఎన్నో ఇబ్బందులు పడుతూ రాజుగారి శిక్షలకు బలయ్యారు. సో అది మావ కథ. ఇప్పుడు కథ మొత్తం విన్న పెద్ద మనుషుల్లాగా ఈ కథలో కంచు మహారాజు చేసింది కరెక్టా కాదా? దేశ ప్రజలకి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ లేదా? వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడలేరా? ఈ కథలో కంచురాజు ఎవరు, శిల్ప ప్రదర్శన ఏంటి, విమర్శలు ఏంటో మొత్తం మీకు అర్థమయ్యే ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. నమస్తే, అందరూ వచ్చినందుకు చాలా సంతోషం. వెల్కమ్ టు మిమిక్ గో డిబేట్. ఇప్పుడు ప్రస్తుతం సోషల్ మీడియా, సినీ సంఘం మధ్య చాలా కష్టాలు, చాలా రాద్ధాంతాలు జరుగుతున్నాయి. వీటి గురించి చర్చించడానికి మన స్టూడియోకి ఈరోజు కొంతమంది వచ్చారు. వాళ్ళని ఏం చేద్దాం? ఆహ్వానిద్దాం. వాళ్ళని ఆహ్వానిద్దాం. ముందుగా మనం మిమిక్ గో డిబేట్కి సినీ సంఘం ప్రతినిధి మా మంచి గారు వచ్చారు. వెల్కమ్ సార్. నమస్కారం. అలాగే యూట్యూబర్స్ నుండి పగడి గారు వచ్చారు. పగడి గారు నమస్కారం. అలాగే ఇంకో యూట్యూబర్ దొరచక్క గారు వచ్చారు. దొరచక్క గారు నమస్తే. మీ చొక్కా నిజంగానే చాలా నమస్కారం గైస్. ముందుగా ఈ సమస్య సినీ సంఘం వాళ్ళకి పెద్దగా అనిపిస్తుంది కాబట్టి మంచి గారు మీరు మొదలెట్టండి. మీ సమస్య ఏంటి? నా ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, అసలు మీరు ట్రోల్స్ ఎందుకు చేస్తున్నారు? చెప్పండి పగడి గారు, ట్రోల్స్ ఎందుకు చేస్తున్నారు మీరు? ఆయన సినిమాని, టీజర్ని నేను చూశాను. ఆయన టీజర్లో కంటెంట్ ఉంటే ఆ కంటెంట్ గురించి మేము మాట్లాడతాం. అక్కడ కంటెంట్ లేకపోవడమే మాకు పెద్ద ట్రోలింగ్ పాయింట్. ఆయన కంటెంట్ తీసుకొచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయమని అడగడంలో తప్పు లేదు. కంటెంట్ లేకుండా ట్రోల్ ఎందుకు చేస్తున్నావు అనే క్వశ్చన్ ఆయనకు అవసరమే లేదు. అసలు ఇది మన సంస్కృతి సంప్రదాయం కాదు కదండి. నువ్వు నేనే మాట్లాడుకోవాలి సంస్కృతి సంప్రదాయాల గురించి.
దొరచొక్క గారు, సంస్కృతి సంప్రదాయాల గురించి మీకు చాలా బాగా తెలుసు అనుకుంటున్నాను. మీరేమంటారు? సంస్కృతి మా ఇంటి పక్కన ఉంటుందండి. సాంప్రదాయాలు అంటే మాకు తెలియదండి. ఆయన అడిగిన సంస్కృతి సంప్రదాయాలు వేరులే కానీ నేను చెప్తాను. మేము ఒప్పుకుంటాం సంస్కృతి సంప్రదాయాలు అంటే బూతులు మాట్లాడిన వాళ్ళ మీద స్ట్రైకులు వేయడం, వాళ్ళ కంటెంట్ గురించి మాట్లాడడంలో మీకు ఒక న్యాయం ఉంటుంది. ఏ బూతులు మాట్లాడకుండా, ఏ విమర్శ చేయకుండా జస్ట్ సినిమా బాగుందా బాలేదా అని చెప్పే మాలాంటి వాళ్ళ మీద తమ్నేల్లో మీ ఫోటోలు చూసి దాన్ని చూడకుండానే మీరు స్ట్రైకులు వేసే అధికారం మీకు ఉందా లేదా? ఫస్ట్ అధికారమే లేదు మీకు. అధికారం లేదని మీకు చెప్తున్నారు మంచి మనిషి గారు, దీనికి మీరేమంటారు? మేము ఒక సినిమాని తీసి దాన్ని ప్రజల దగ్గరికి పాజిటివ్గా తీసుకెళ్ళాలని చెప్పేసి మేము ఒక టీజర్స్ ట్రైలర్స్ చేస్తుంటే మీరు దాన్ని స్పాయిల్ చేస్తున్నారు. అంటే దీన్ని నెగిటివ్ వేలో వాళ్ళు తీసుకెళ్తున్నారని మీరు అనుకుంటున్నారా? అవునండి. దీనికి మీరేమంటారు దొరచొక్క గారు? మీరు ఇలా అంటున్నారు కదండి మంచి మనిషి గారు. ఇప్పుడు నేను ఎన్ని టమాటాలు ఇచ్చినా, ఎన్ని కూరగాయలు ఇచ్చినా జనాలు ట్రైలర్లు టీజర్లు చూస్తున్నారు. మీరు ఒక సినిమా తీసినప్పుడు దాన్ని కట్టు చేసి ఒక టీజర్ చిన్న ముక్క కింద పంపిస్తారు మనకి. అది ఎలా ఉంది అని మొత్తం నేను విభజించి చూస్తాను. అకార్డింగ్ టు ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ నెంబర్ 19(1)A ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, నాకు ఇష్టం వచ్చినట్టు నేను చూసి చెప్పగలుగుతానండి. జనాలకి నచ్చితే వాళ్ళు వెళ్ళి చూస్తారు. ఇది నా ఒపీనియన్. సినిమా అనేది మా అందరికి పిచ్చి. మేమేం కట్ చేసేసి ఇవన్నీ తీసేయాలని చూడమండి. మీరు బాగా తీస్తే మేము బాగుందని చెప్తాం, బాగాలేదంటే 2 టమాటాలు ఇస్తాం. అంతకుమించి మీ మీద మాకు పర్సనల్ గా గ్రడ్జ్ కక్షలు ఏమి ఉండవు కదండి. మేము ఎంటర్టైన్మెంట్ కోసమే చేస్తున్నాం ఇదంతా. మీరు దీన్ని కూడా గుర్తించాలని కోరుతున్నాం. సరిగ్గా చూసి చూడకుండా స్ట్రైక్లు వేసేస్తే మా లాంటి ఛానల్ ఏమైపోతాయండి? మా టమాటాలు ఎక్కడికి వెళ్ళిపోతాయి? వాళ్ళు ఏం చెప్పినా నిజాయితీగా చెప్తామని వాళ్ళు చెప్తున్నారు మంచి మనిషి గారు, దీన్ని మీరేమంటారు? అంటే అది నీకు అక్కడ మాట్లాడడానికి డైలాగ్ లేదని సైలెంట్గా ఉండదు. అసలు వీళ్ళకి అసలు అర్హత లేదండి. అసలు వీళ్ళకి ఒక మూవీ గురించి నెగిటివ్గా మాట్లాడే అర్హత లేదు వీళ్ళకి. మీకు అర్హత లేదు, సినిమా గురించి మీరు మాట్లాడడానికి మీకు సరైన అర్హత లేదు, మీకు కళ గురించి తెలియదు అని చెప్తున్నారు. దానికి మీరేమంటారు పగడి గారు? వంట వచ్చినంత మాత్రాన నేను బిర్యానీ తింటానని కాదు. అలాగే మేము ఒక హోటల్కి వెళ్ళి బిర్యానీ తింటున్నాం అంటే అది బాగుందనే తింటాం. ఇప్పుడు సినిమాకి వచ్చినా అంతే, సినిమా బాగుందంటే నలుగురికి బాగుందనే చెప్తాం, బాగాలేదంటే నలుగురికి బాగాలేదనే చెప్తాం. అంతేగాని మీ మీద గ్రజ్జు పెట్టుకొని గెలకాలని అయితే కాదు మాది. దొరచొక్క గారు, మీ స్పందన ఏంటి? అంటే ఇప్పుడు అర్హత లేదు అని అంటున్నారు కదండి. ఆ మాటలు మాట్లాడడానికి మాకు ఏ అర్హత కావాలి, ఏ చదువుకోవాలి చెప్తే మేము అది చేసుకొచ్చి మాట్లాడతామండి. ఇప్పుడు జనాలు బయటకు వచ్చి బాగుందని చెప్తే వాళ్ళకి అర్హత ఉన్నట్టు, బాగాలేదని చెప్తే అర్హత లేనట్ట. ఎంతవరకు న్యాయం అండి? అది కాదండి. అసలు వీళ్ళ వల్ల ప్రజలు అసలు సినిమాలు చూడడమే మానేస్తున్నారు. అసలు హాల్కే రావట్లేదు ఎవరు. నేను ఒక మాట మాట్లాడతాను. ఒక సినిమాకి మేము బాగాలేదని చెప్పినా దాని ట్రైలరు టీజర్ చూసిన జనాలు మాది చూడక ముందే వెళ్ళి సినిమాల్లో కూర్చుంటున్నారు. ఫస్ట్ డే ఫస్ట్ షో మా రివ్యూ రాకముందే ఫస్ట్ డే ఫస్ట్ షోలు అయిపోతాయి. అలాంటి జనాలకి మీరు ఏం చెప్తారు? వాళ్ళు మా మాటలు విని వాళ్ళు థియేటర్కి వెళ్ళారా, లేదా మీ టీజర్లు ట్రైలర్ చూసి థియేటర్కి వెళ్ళారా? ఒక టీజర్ కానీ ట్రైలర్ కానీ రిలీజ్ చేసి దాన్ని ఫ్రేమ్ టు ఫ్రేమ్ ని డివైడ్ చేసి అది బాగాలేదని చెప్తున్నారు వీళ్ళు. మరి దీనికి ఏమంటారు? ఒక టీజర్ ఒక ట్రైలర్ రిలీజ్ అయితే దాన్ని ముక్కలుగా నరుగుతున్నారు అని వాళ్ళు స్పందిస్తున్నారు. దానికి మీ స్పందన ఏంది పగడి గారు? మేము సినిమా చూసి ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో సినిమా చూసిన తర్వాతే దానికి రివ్యూ ఇస్తాం. చూడకుండా అయితే ఎవరు రివ్యూ ఇచ్చే బ్యాచ్ అయితే కాదు ఇక్కడ. ఒకసారి టీజర్ చూసామంటే దాంట్లో ఎన్ని కథలు ఉన్నాయి, ఎన్ని మనుషులు ఉన్నారు, ఎవరెవరు యాక్టింగ్ చేస్తున్నారు, ఏంటి అని ప్రతిదీ ఒకటి క్షుణ్ణంగా పరిశీలించి దాని మీద రివ్యూ మాత్రమే ఇస్తాం తప్పించి వీళ్ళ మీద అదే పనిగా గ్రజ్జు పెట్టుకొని రివ్యూ ఇవ్వాలనే ఉద్దేశం అయితే మాది కాదు. చెప్పండి మంచి గారు, వాళ్ళు టీజర్ని ట్రైలర్ని సినిమాల్ని మేము చూసిన తర్వాత మీరు రివ్యూలు ఇస్తున్నామని వాళ్ళు చెప్తున్నారు. దానిపైన మీ స్పందన ఏంటి? ఈ రివ్యూ ఇచ్చేటోళ్ళు, ఈ ట్రోల్ చేసే వాళ్ళందరూ అసలు ఈ సినిమాని అసలు ఎందుకు ఇలా ట్రోల్ చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. అసలు వీళ్ళందరూ ఒక టెర్రరిస్ట్ సమానం అండి. ఫస్ట్ వీళ్ళని బ్యాన్ చేసేయాలి. అసలు వీళ్ళ వల్ల సినిమా అనేది చచ్చిపోతుంది. సినిమాలనే చంపేస్తున్నారని మంచి గారు మిమ్మల్ని విమర్శిస్తున్నారు. దీనికి మీరేం చెప్తారు పాగడి గారు? సినిమాల్ని చంపేస్తుంది మేం కాదు సార్, సినిమాల్ని మీరే చంపేస్తున్నారు. ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో సినిమా రిలీజ్ అయిన తర్వాత వారానికే ఓటీటీలోకి వదిలేదు మీరే. అలాంటి మీరే సినిమాల్ని చంపేస్తున్నారు, జనాలు ఆడియన్స్ దగ్గర థియేటర్ దగ్గరికి రావట్లేదు అని మీరు ఎలా అడగగలరు? మీరు చెత్త సినిమాలు తీసి చెత్త పాయింట్లన్నీ మాట్లాడి ఓటీటీలకి వారానికే వదిలి దాన్ని మీరు డబ్బులు క్యాష్ చేసుకోవాలని చూసి మళ్ళీ మా మీదకి ట్రోల్స్ అని రివ్యూవర్లు తప్పు చేస్తున్నారని మమ్మల్ని ఎలా అడగలరు? మేము సినిమా బాగున్నా బాగాలేకున్నా ఫస్ట్ డే ఫస్ట్ షో వెళ్ళి సినిమా చూసి రివ్యూ ఇస్తాం. మేము మా జేబులో ఉండే 200 ఖర్చు పెట్టి మీ థియేటర్లోకి వెళ్ళి మీ మొహాలు చూస్తున్నామంటే మాకు సినిమా అంటే పిచ్చి కనుక. మేము సినిమా అనేది నలుగురికి పంచాలనుకుంటాం కానీ సినిమా నలుగురి నుంచి దూరం చేయాలనుకునే
బ్యాచ్ కాదు మేము. టీఎఫ్ఐ బాగుండాలనుకునే బ్యాచే మేము. టీఎఫ్ఐ అనే కాదు, ఏ సినీ రంగమైనా మాకు సమానమే. మీరు సినిమా చంపేయాలనే పాయింట్ ఎత్తడంలో ఒక న్యాయం ఉంది. కానీ నేను ఇప్పుడు ఇంకో మాట మాట్లాడతా. పైరసీ అనేది ఇంకో పెద్ద భూతం ఉంది మన సినిమా ఇండస్ట్రీకి. దాని గురించి మీరు ఎందుకు మాట్లాడట్లేదు? ఎవరు ట్రోల్సే చేస్తున్నారు, వారానికి సినిమా ఎత్తేస్తున్నారని మీరు ఎలా మాట్లాడగలరు? ఇది చాలా మంచి ప్రశ్న. మంచి గారు, దీనికి మీ దగ్గర సమాధానం ఉందా? ఇలాంటి వాటికి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదండి. అసలు ఇలాంటి ఇంటర్వ్యూలు కూడా రావడం నాది బుద్ధి తక్కువ. నేను వెళ్ళిపోతున్నానండి. ఆయన దగ్గర ఏం లేదులేండి చెప్పడానికి. నా టమాటాలు నేను ఇస్తాను వినండి. ఇప్పుడు ఒక సినిమా మీరు ఆ పొజిషన్లో ఉండి మాట్లాడుతున్నారంటే అది కేవలం అభిమానుల వల్ల. అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మేము ట్రోల్స్ చేస్తున్నాం, టెర్రరిస్టులు అంటున్నారు. ఆ ట్రోల్స్ వల్ల మేము మీకు ఒక రకంగా ప్రమోషన్ చేస్తున్నాం. జనాలకి మీ సినిమా గురించి మేము దగ్గరికి వెళ్ళి తీసుకెళ్తున్నాం. ఈ మంచిగా ట్రోల్స్ ఒప్పుకుంటా, అందరూ మంచిగా ట్రోల్స్ చేయరు. కొంతమంది అవసరం లేని బూతులు వాడతారు, అనవసరమైన కంటెంట్ వాడతారు. సరే, వాళ్ళని పక్కన పెట్టేస్తే మంచిగా ట్రోల్ చేసి అది ఒక అందరికీ ఒక ఎంటర్టైన్మెంట్ కంటెంట్లా ఇచ్చే వాళ్ళు ఏం చేశారు? వాళ్ళ మీద అంత ఓపెన్ గా స్ట్రైక్ చేస్తామని ఎలా అన్నారు? వాళ్ళందరినీ టెర్రరిస్ట్ అనడానికి మీకు ఎవడ ఇచ్చాడండి? అంతమందిని ఒకేసారి జడ్జ్ చేసే అంత పెద్ద పొజిషన్ అయితే మీకు లేదు నాకు తెలిసినంత వరకు. మీరేమైనా గవర్నమెంట్ ఆఫీషియలా? ఏం స్టేట్మెంట్స్ పాస్ చేస్తున్నారు? సినిమా అనేది మాకు ప్రాణం. అది బాగున్నా బాగాలేకపోయినా మేము చూస్తూనే ఉంటాం. చూశాక చెప్పడం అది మా ధర్మం, మా అధికారం. మేము చెప్తాం. మా వల్ల విని వచ్చేటోళ్ళు మానేసేటోళ్ళు ఎంతమంది ఉన్నారో మాకు తెలియదు, కానీ కంటెంట్ బాగుంది అని అనిపించిన ఏ ఒక్క సినిమాని ఆపలేదు, చంపలేదు. కాబట్టి ముందు ఈ ట్రోల్స్ వీటి మీద కాకుండా నా టమాటాలోది ఆ పైరసీ మీద చూడండి. ఇవాళే సినిమా బయటికి రాకముందే నా ఫోన్లో సినిమా ఉంది, అలాంటివి కూడా ఉన్నాయి. కాబట్టి ముందు ఈ పైరసీ మీద చూడండి అమ్మా, మాలాంటి చిన్నోళ్ళ మీద కాదు. ఆయన ట్రోలర్స్ ని టెర్రరిస్టులు అది ఇది అంటున్నాడే, మళ్ళీ వాళ్ళ సినిమా ఇండస్ట్రీలో వాళ్ళని ఎవరో డీఫేక్ వేసి ఇదంతా చేశారు. డీఫేక్లతో వీడియోలన్నీ లీక్ చేశారు కదా, మరి వాళ్ళ గురించి ఎవరు ఎందుకు మాట్లాడట్లేదు? ట్విట్టర్లో ఎన్నో ట్వీట్లు వేసారే, మళ్ళీ వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడట్లేదు? అంటే మేము వీళ్ళ సినిమాల మీద రివ్యూలు ఇస్తున్నాం కాబట్టి నేను వీళ్ళకి లోకం అయిపోయాం అనమాట. వీళ్ళకి అక్కడ వాళ్ళు కనపడట్లేదు కాబట్టి వాళ్ళు వీళ్ళని పట్టించుకోవట్లేదు. ఇక్కడ మేము కనిపిస్తున్నాం కాబట్టి మా మీద వచ్చి దండయాత్ర చేస్తే మేము అణిగిపోయి వీళ్ళ సినిమాలు మంచి సినిమాలు అని చెప్పేసి వీళ్ళకి తొత్తుగా పనిచేయాలా? ఆయన అన్నమాట నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. అలాగే సినీ రంగంలో వేరే ఇతర సమస్యలు ఏమున్నాయని మీరు అనుకుంటున్నారు? పైరసీ వల్ల వాళ్ళ సినిమాలు చెడిపోతున్నాయి అండ్ మా మైండ్ సెట్ కూడా చెడిపోతుంది. ఎందుకంటే ఒక బాలేని సినిమాకి మేము 200 ఖర్చు పెట్టి వెళ్ళాలి అనుకునే బదులే ఈ వెబ్సైట్లలో మాకు పైరసీలో దొరికేస్తున్నాయని మేము ఇంట్లో కూర్చొని చూడొచ్చు. కానీ మేము పైరసీని ఎంకరేజ్ చేయట్లేదు కదా. వేరే వాళ్ళలాగా మేము పైరసీలో ఈ సినిమా చూసుకొని రాత్రికి రివ్యూ ఇచ్చుకోవాలనుకోవచ్చు మేము. కానీ మేము వాళ్ళ సినిమాకి ఇంకా మంచి చేస్తున్నాం. మేము ఎవడు వెళ్ళకపోయినా మా 200 అయినా వాళ్ళ సినిమాకి అడిషనల్ అవుతుంది కదా. ముందు ఆ పైరసీ మీద మీరు అడ్డుకట్ట వేయండి. అలానే ఇంకో దాని గురించి మాట్లాడదలుచుకుంటున్నాను నేను. ఎన్ని రోజులు ఎన్నో సినిమాలు వచ్చాయి, ఎన్నో టీజర్లు వచ్చాయి, ఎన్నో ట్రైలర్లు వచ్చాయి, ఎన్నో ట్రోల్లు వచ్చాయి. ఎన్ని రోజులు ఇప్పుడు మీ హీరో కోసం మాట్లాడుతున్నారే, మరి వేరే హీరోల మీద ట్రోల్ చేస్తే కరెక్టేనా? అప్పుడు లేవని నోరు ఇప్పుడు ఎందుకు లేస్తుంది? అప్పుడు రాని స్టేట్మెంట్లు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి? అన్నీ మీ తాలూకేనా? సో ఇవన్నీ ఒక కుటుంబానికి చెందిన సినిమాలకి మాత్రమే స్ట్రైక్లు పడుతున్నాయని మీరు విమర్శిస్తున్నారా? ఖచ్చితంగా పైరసీ అంటే సినిమా ఒకటే కాదండి. మీరు ఫస్ట్ లుక్ రిలీజ్ చేయకముందే మీ సెట్లో ఉన్న వాళ్ళే బయటికి పిక్కులు రిలీజ్ చేస్తున్నారు. ముందు అది చూసుకోండి. దాని తర్వాత ఎంతో కంటెంట్ అంతా రాకముందే బయటికి మీరు ఒఫీషియల్గా రిలీజ్ చేయకముందే ట్విట్టర్లోనో న్యూస్లోనో ఎక్కడో అక్కడ వచ్చేస్తున్నాయి. అది దాని తర్వాత ఇప్పుడు ట్రోళ్ళు ఎన్నో హీరోల మీద జరిగాయి. అప్పుడు ఎప్పుడు రాలేదు. ఇప్పుడు ట్రోల్ మీ హీరో మీద జరిగినందుకు స్ట్రైక్లు వేసారు. స్ట్రైకులు తీసేయాలంటే ఆ సినిమాని ప్రమోట్ చేయమని చెప్తున్నారు. ఇప్పుడు మీరు సినిమాలు తీసేదే మేము చూసి మేము రివ్యూ ఇవ్వడానికి. అది మాకు నచ్చితే నచ్చిందని చెప్తాం, లేదంటే చెడ్డ టమాటాలు ఇస్తాం. స్ట్రైకులు తీయడానికి మీకు మంచి రివ్యూ ఇవ్వమని చెప్తున్నారేంటి? మీ సినిమా మంచిది కాదా? మీ టీజర్ బాగాలేదా? మీకే నమ్మకం లేదా? వాళ్ళు భయపడుతున్నారు భయ్యా, అందుకే వాళ్ళు ఏం మాట్లాడలేదు. ఎప్పుడైనా కంటెంట్ మాట్లాడుతుందంటే ఇలా స్ట్రైక్లు వేస్తే
ఎక్కువగా ఏదైతే శబ్దం చేస్తుందో దాని లోపల ఏమీ లేదంటారు. మరి చాలా శబ్దం వస్తుంది మీ దగ్గర నుంచి, చూసుకోండి. సినిమా ఇండస్ట్రీ సమస్యల గురించి మాట్లాడాలంటే ముందు మీ ఆర్టిస్ట్ అసోసియేషన్లోనే చాలా సమస్యలు ఉన్నాయి. ఆర్టిస్టులకి వసతులు లేవని చెప్పేసి చాలామంది చాలాసార్లు కంప్లైంట్ ఇచ్చారు. ఆ కంప్లైంట్ల గురించి మీరు ఏనాడు పట్టించుకోలేదు. కానీ సినిమాల విషయంలో మా మీద రుద్దినంత మాత్రాన మీరు గొప్ప వాళ్ళు అయిపోరు, మేము తక్కువ వాళ్ళు అయిపోము. మేము సినిమాలు చూసి సినిమాలకు రివ్యూ ఇస్తున్నామంటే మాకు సినిమా ఉండే పిచ్చితో. మాకు ఎంతసేపు అయినా టీఎఫ్ఐ బాగుండాలి అంతే. పుచ్చుక్ పుచ్చుక్. సో చూసారుగా, అది ఇవాల్టి మిమిక్కో డిబేట్. మళ్ళీ ఇంకో రచ్చ జరిగిన తర్వాత ఇంకో డిబేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అప్పటి వరకు వీడియో మొత్తం చూస్తుంటే మీరే డెసిషన్ ఆర్ మీరే న్యాయ నిర్ణేతలుగా ఉండండి. పాయింట్ ఏంటంటే స్ట్రైక్లు అన్ని ఛానల్స్ మీద వేయడం కంటే కూడా తప్పు చేసిన ఛానల్స్ మీద మీరు చేయండి. కొన్ని ఛానల్స్ బూతులు మాట్లాడుతూ కాస్త వలర్గా ఇది కంటెంట్ పోస్ట్ చేస్తూ ఉంటాయి. అండ్ కొన్ని ఛానల్స్ జెన్యున్గా రివ్యూస్ ఇస్తూ ఉంటారు, వాళ్ళ ఒపీనియన్స్ వాళ్ళు షేర్ చేస్తూ ఉంటారు, బూతులు ఏం వాడకుండా. ఆర్ ఆ సినిమా వాళ్ళకి అనిపించిన పాయింట్ ఆనెస్ట్గా షేర్ చేస్తుంటారు. అలా అని చెప్పి మీ సినిమా నచ్చలేదన్న ప్రతి ఒక్కరిని మీరు నష్టపరచలేరు కదా. సో మీ సైడ్ కూడా మీరు తప్పుని మీరు గ్రహిస్తారని మీ వీడియో చేస్తున్నాం. హోప్ ఈ వీడియో ఒక కాంటెక్స్ట్ మీ అందరికీ అర్థమవుతుందని అనుకుంటున్నాం. ఈ వీడియో ఎవరికైనా హర్ట్ చేసినట్టు నచ్చకపోయి ఉంటే, ఎవరినైనా హర్ట్ చేసి ఉంటే, ఇది మేము కావాలని చేసింది కాదు, ఏదో మా సైడ్ నుండి మేము చెప్పదలుచుకున్నది. మీకు నచ్చకపోతే ఈ వీడియోని చూడకండి, ఇగ్నోర్ చేసేయండి. ఇగ్నోర్ If మా పాయింట్ మీకు జెన్యూన్ అనిపిస్తే కనుక మీ ఫ్రెండ్స్ ఆఫ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి, షేర్ కొట్టేయండి. ఈ వీడియో ఎలా అనిపించింది, సో కొత్తగా ట్రై చేసాం, ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా చెప్పండి. అండ్ నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ కీప్ స్మైలింగ్. హ్యాపీగా ఉండు మావా. దేర్ సి అయ్యాన్ని